శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 29 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రోజంతా ఉంది, మూలా నక్షత్రం రోజంతా ఉంది. సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి, పనుల్లో కొన్ని కష్ట నష్టాలు ఏర్పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక మూకుడు లేదా ఒక కుండలో నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా పారబోయమని చెప్పండి, చెట్టులో పోయమని చెప్పండి. అప్పుడు లంబయోగం ఉన్న కష్ట నష్టాలు ఉండవు, పనుల్లో విజయం చేకూరుతుంది, ప్రయాణాల్లో కార్యసిద్ధి లభిస్తుంది. ఈ పరిహారం చేసుకోవటం వీలు కాని వాళ్ళు పని మీద సరిగ్గా బయటికి వెళ్లే ముందు, గడప దాటే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తెల్లటి పదార్థాలు ఏవైనా నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. ఈ పరిహారాలు చేసుకున్న లంబయోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి, ఒత్తిడిని అధిగమించండి, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవటానికి కూడా మూలా మంచి నక్షత్రం. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యశాలలు ప్రారంభించడానికి అనుకూలం, అంటే హాస్పిటల్స్ ప్రారంభించుకోవచ్చు. జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఆ జాతక దోషాల నుంచి బయటపడటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా అనుకూలత ఉన్న నక్షత్రం. గ్రహ దోషాలు తొలగింపజేసుకోవడానికి చేసే దానాలకు అనుకూలించే నక్షత్రం. మూల అంటేనే మంత్ర విద్యలు గురువుల దగ్గర తీసుకోవటానికి అనుకూలమైన నక్షత్రం. కాబట్టి గురువు గారి దగ్గర మంత్రం తీసుకోవచ్చు. తీర్థయాత్రలకు అద్భుతమైన నక్షత్రం, తీర్థయాత్రలు ప్రారంభించవచ్చు. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో మన వైపు న్యాయం ఉంటే తగాదా పడి విజయం సాధించడానికి, లేదా తగాదాలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి, రెండిటికి కూడా మూలా నక్షత్రం మంచిది. కోర్టు పరమైన వ్యవహారాల్లో కీలకమైనటువంటి చర్చలు లాయర్లతో చేయటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. కాబట్టి మూలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి.
అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది, దేవాలయ సందర్శనం చేస్తారు, వృత్తిపరంగా ధనలాభం కలుగుతుంది, ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి మేషరాశి వాళ్ళకి బలం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రాజభయం కనిపిస్తుంది. అంటే పనిచేసే చోట అధికారుల వల్ల భయానికి లోనయ్యే అవకాశం ఉంది. అధికారులతో బాస్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. ఏ వృత్తిలో ఉన్నా కూడా వృషభ రాశి వాళ్ళు ధనాన్ని ఈరోజు ఎక్కువ ఖర్చు చేస్తారు. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొన్ని వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి, కానీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ వ్యతిరేకతలను అధిగమించి అనుకూల ఫలితాలు అంతిమంగా పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. ధనలాభం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం కనిపిస్తోంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య నియమాలు పాటించాలి. ధనపరంగా కూడా జాగ్రత్త పాటించాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే యోగం ఎక్కువగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే కొద్దిగా ప్రయత్నిస్తేనే చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం పొందటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ వ్యవహారాల్లో సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. అంటే అద్భుతమైన ఫలితాలు లేవు, సమస్యలు లేవు, సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కూడా సామాన్యమైన లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో నష్టాలు లేవు, అలాగని అద్భుతమైన లాభాలు లేవు. కానీ ఎంతో కొంత లాభాన్ని అయితే తులారాశి వాళ్ళు వ్యాపారంలో ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి విజయాలు పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. షటసోపేతమైన విందు భోజనం స్వీకరిస్తారు. విశేషమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలుగుతారు. అలాగే ధనలాభం ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. కొత్తగా ఉద్యోగం పొందటానికి చేసే ప్రయత్నాలు నిరుద్యోగులకు బాగా అనుకూలిస్తాయి. అలాగే ధనలాభం కూడా బాగుంది. మకర రాశి వాళ్ళు రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజదర్శనం చేస్తారు. అంటే గొప్ప గొప్ప పదవులు ఉన్న వాళ్ళని కలుసుకొని వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ప్రధానంగా ఈ రోజుకున్న ప్రత్యేకత ఏరువాక పున్నమి. ఏరువాక పున్నమి సందర్భంగా ఓం వటసావిత్రి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఏరువాక పున్నమి రోజు పూరీ జగన్నాథ స్వామికి స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. అందువల్ల 12 రాశుల వాళ్ళు పూరీ జగన్నాథ స్నానోత్సవం సందర్భంగా ఓం పూరీ క్షేత్ర నివాసాయ జగన్నాథాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే జగన్నాథుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. ఓం వటసావిత్రి అయి నమః. వటసావిత్రి వ్రతం చేస్తారు కాబట్టి వటసావిత్రి రూపంలో ఉన్నటువంటి ఆ మర్రి చెట్టును పూజించుకోవాలి. అందుకే ఓం వటసావిత్రి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని బయటికి వెళ్ళాలి. అలాగే ఓం
పూరీ క్షేత్ర నివాసాయ జగన్నాథాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. ఈ 2 మంత్రాలు చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు చేకూరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా ముఖ్యమైన పెద్దలను కలుసుకొని కీలకమైన చర్చలు చేయొచ్చు. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి చంద్రహోర మంచిది. అలాగే నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడానికి, స్థల మార్పులు చేయడానికి కూడా చంద్రహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.